ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజెట్ విడుదల చేయడంతో మల్లంపల్లి గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. మంత్రి సీతక్కకు పూలతో సత్కరించారు. మల్లంపల్లి మండలం కాకుండా గత ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందన్నారు సీతక్క. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా చేశారన్నారు. ములుగు జిల్లాలకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. తనను ములుగులో ఓడించేందుకు 100 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ప్రత్యేక మండలానికి సహకరించిన ప్రతి అధికారికి ధన్యవాదాలు తెలిపారు సీతక్క. కూడా అన్ని నిధులు తీసుకొచ్చి మండల ఆఫీసులు గాని, పోలీస్ స్టేషన్ గాని, టౌన్ డెవలప్మెంట్ గాని, చుట్టుపక్కల గ్రామాలు గాని ఇవన్నీ కూడా డెవలప్ చేయబోతున్నాం. దీనికి ఆ దగ్గరలోనే మరి ఒక 400 ఎకరాలు మరి ల్యాండ్ కూడా సమీకరించి కొన్ని ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత, ములుగు జిల్లాలో ఉన్నటువంటి ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ప్రత్యేకంగా చెప్పగానే వెంటనే వాళ్ళ అధికారులను చకాచక్ పని చేయించి రాత్రికి నిన్న సంతకాలు పెట్టించి ఫైనల్ గెజిట్ ఇచ్చినందుకు మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా జగదీష్ గారు కూడా చాలా కలలుగా అన్నాడు ఈ మండలం రావాలని. కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు అది ప్రకటించబడలేదు. ఆయన చైర్మన్గా ఉండి కూడా అనేక మానసిక క్షోభను అనుభవించిండు. ఆ బాధను మేము అర్థం చేసుకొని ఆయన పేరు పెట్టాలని కూడా అనుకున్నాం. తప్పకుండా ప్రజలందరి సూచన మేరకు జేడి పేరుతో కూడినటువంటి మండలంగానే మళ్ళీ అంటే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మనకు అది కూడా యాడ్ చేస్తాం. ఆ రోజు మేము మాట ఇచ్చినాం, మాట తప్పమని తెలియజేస్తాను. అట్లనే మున్సిపాలిటీ కూడా అట్లా ఇచ్చినట్టు ఇచ్చిరు, అది పోయి ఢిల్లీలో పడ్డది ఇప్పుడు మున్సిపాలిటీ. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ రీసర్వే చేసుకొని మళ్ళీ కొత్తగా మున్సిపాలిటీ ఆ రోజు ఎలక్షన్ల ముందు నన్ను ఓడియాలని దాదాపు 100 కోట్లకు పైగా పెట్టి ఇట్లాంటి అన్ని కూడా జిమ్మిక్కలు చేశారు. కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు చేయలే. మనస్ఫూర్తిగా ఇచ్చుండే మేము నిజంగా అందరం సంతోషించే వాళ్ళం. కానీ అనేక కొర్రీలు పెట్టారు. ఇప్పుడు మన మున్సిపాలిటీ కూడా అదే అనేక కొర్రీలతోటి మరి ఇబ్బందుల పాలై ఉంటే దాన్ని మళ్ళా రీసర్వే చేసి కలెక్టర్ గారు ఇంకా కొన్ని గ్రామాలు కలిపి ఇప్పుడు మళ్ళా కొత్తగా అది కూడా తొందరలోనే గెజిట్ రాబోతుంది. అది మరి క్యాబినెట్కి తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా మళ్ళీ ఆమోదం మనం తెలుపుకోవాలి, అది కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ములుగు ప్రాంతము కాబట్టి ఈ మండలం మనకు ఒక ములుగు జిల్లాకు ఒక తలమానికము, ములుగు మండల హెడ్ క్వార్టర్ కూడా ఇది ఒక తలమానికము. కాబట్టి ఇక్కడ నుంచే మన మండలం స్టార్ట్ అవ్వడం చాలా సంతోషం. అందరు కూడా పిల్లలు కూడా పోరాటం చేసిర్రు, జేఏసీ వాళ్ళు కూడా పోరాటం చేసిర్రు. వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతుగా ఉన్నారు. అనేక సార్లు మరి బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు ఏ నాయకుడు వచ్చినా వీళ్ళని పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేది. అరే వస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో పెట్టేది. అట్లా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, పెట్రోల్ పోసుకున్నారు. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టినాక 2వ రోజు నైటు మరి ములుగులో మీటింగ్ జరిగితే కూడా తప్పకుండా మన రాష్ట్రం, మన ప్రభుత్వం వస్తుంది, మీకు మండలం చేస్తా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపించిండు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. కాబట్టి వారికి ప్రత్యేకంగా ములుగు జిల్లా అదేవిధంగా మల్లంపల్లి మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మండలం సాధించడం, రేపటి నుంచి అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చుకొని ఈ ప్రాంతాన్ని